అందరికీ శనార్థులు మహానగర్ వార్తలకి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులందరూ విధులు నిర్వహించడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎవరికి కోపం వచ్చినా కూడా ముందు గుడి లోపల నిర్వహించే నిర్వహణలు అన్ని లోపాలు ఉన్నాయని విమర్శలు చేస్తారు. గసంటి అన్ని తట్టుకోవడానికి ఆ విమర్శలు చేసే వాళ్లకు డిమాండ్లు ఆ ఆలయ ఉన్నతాధికారులు అందరూ తీర్చాల్సి వస్తుంది. అయితే గుడి లోపలికి ఏ హోదా లేని వైసీపీ నేతలు విఐపి దర్శనాలను చేసుకుంటున్నారు, ఇంకా సన్మానాలను ఎలా పొందుతున్నారు అని చాలా మందికి అర్థమే అయితలేదు. కానీ దీన్ని లోతుగా ఆలోచించితే కొంతమంది నేతలు నోటికి భయపడి అధికారులు వాళ్ళు అడిగిన విధంగా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే రోజాకి ఎసొంటి అధికార పదవే లేదు. అయినా కూడా ఆమె ప్రతి 2 వారాలకోసారి అనుచరుల గుంపుతోని గుడి లోపలికి పోయి వస్తున్నది. సన్మానాలు చేయించుకొని మరీ వెళ్తున్నది. కొండపైకి రాజకీయాలు మాట్లాడుతున్నది. అసలు ఆమెకు ఎట్లా సాధ్యమవుతుందని ఇవన్నీ ఆరాధిస్తే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అప్పట్లో కూడా టీటీడీ ఉన్నతాధికారులపైన రోజా బగ్గనే ఆరోపణలు చేసింది. గప్పుడు అవి చేసుడు వల్లనే ఎందుకు ఈ ఆరోపణలన్నీ మేము పడాలని అక్కడున్న అధికారులందరూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి ఏం లేకపోయినా కూడా ఆరోపణలు చేయకుండా ఉండటానికి ఆమె అడిగినప్పుడల్లా దర్శనాలు ఇంకా మిగతా వ్యవహారాల్లో కూడా పనులు చేసి పెట్టేటట్టు చేసుకున్నారు. ఒక్క రోజా మాత్రమే కాదు, భూమన కరుణాకర్ రెడ్డి కూడా గంతే. గతంలో ఆయనకు అధికారి పైన ఆరోపణలు చేసినాడు. ఇప్పుడు నేరుగా అధికారుల్ని టార్గెట్ చేయడం లేదు, కానీ ఆయన కుట్రలు చేస్తూనే ఉన్నాడు. ఆ అధికారి కూడా ఇప్పుడు భూమన చెప్పిన పనులన్నీ చేస్తున్నాడంట. ఆయనకు కావలసిన వాళ్ళకి దర్శనాలతో పాటు ఇంకా మిగతా చర్యలు తీసుకోకుండా చూస్తున్నారన్న అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భూమన చేసిన అవినీతి పైన కేసు పెట్టి అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఆయనకు సమాచారం తెలిసి విగ్రహం డ్రామారా ఆడిండు. తిరుమల అత్యంత సున్నితమైనది. అక్కడ అధికారులు అత్యధికంగా దేవుడికి సేవలు చేసుకునేడానికి వస్తారు. వాళ్ళపైన నిందలేస్తే, వాళ్ళ విధి నిర్వహణ పైన ఆరోపణలు చేస్తే వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. దీన్ని బాగా కనిపెట్టిన వైసీపీ ముఖ్య నేతలు ఈ ఆరోపణలు చేసి వాళ్ళను పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేయకుండా వాళ్లకు గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటా వాళ్ళకి పనులు చేసి పెడుతున్నారు ఈ అధికారులందరూ. అందుకే కొండపైన ఇంకా వైసీపీ నేతల హవా కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.